కింగ్ఫిషర్ బీర్ ఒకటి రూ. 30 మాత్రమే. నమ్మలేదు కదా? ఇది నిజం. ఎక్కడంటే బీర్ బాటిల్ రూ. 30కే. పక్కా నమ్మకంగా లేకపోయినా ఇది నిజం. దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కింగ్ఫిషర్ బీర్ అక్షరాల అన్నదానంగా కనిపిస్తుంది. ఎందుకంటే తయారీ వచ్చే అసలు ఖర్చు తెలియని చాలామంది బార్లలో లేదా షాపుల్లో చేసే ధరలనే నిజమైన ధరలు అనుకుంటున్నారు. కానీ ఇంత చౌకగా ఇది ఎక్కడ దొరుకుతుందో, ఎందుకు అంత తక్కువగా అమ్ముతున్నారు అన్నదానికి అసలు కారణం తెలుసుకుంటే బీర్ ప్రియులు నోరెళ్లబెట్టాల్సిందే. బీర్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే కింగ్ఫిషర్ బీర్ గురించి అసలు విషయాలు తెలుసుకుంటే ఔరా అనేస్తారు. కానీ దాని అసలు తయారీ ఖర్చు ఎంత, అసలు ధర ఎంత అనేది చాలా మందికి తెలియదు. నిజంగా చూస్తే 1 లీటర్ బీర్ తయారీకి 30 నుంచి 45 వరకు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో మాల్ట్, హర్బ్స్, ఈస్ట్, నీటి ఖర్చులు, కార్మిక వ్యయం, ప్యాకేజింగ్ మొదలైనవి కూడా కలిపిన లెక్క ఇది. అటువంటి తయారీపై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ డ్యూటీలు, లైసెన్స్ ఫీజులు, రిటైల్ మార్జిన్ వల్లే బీరు ధరలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇదే బీర్ కోసం రాష్ట్రాల్లో ముఖ్యంగా గోవా, పుడీచేరి వంటి కేంద్రాల్లో పాలిత ప్రాంతాల్లో తక్కువ ధరలకు దొరుకుతుంది. ఉదాహరణకు గోవాలో 650 మిల్లీలీటర్ల కింగ్ఫిషర్ స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర కేవలం రూ. 30 నుంచి రూ. 50 మధ్య. అక్కడ ఎక్సైజ్ డ్యూటీలు తక్కువగా ఉండడం, ప్రభుత్వ పాలనలో మద్యపాన పాలసీ సడలింపులు ఉండటంతోనే ఈ ధర సాధ్యమవుతుంది. ఈ మధ్య కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో కొందరు టూరిస్టులు గోవాలో బీర్ బాటిళ్లు 30కి కొనుగోలు చేస్తూ ఫోటోలు పెడుతున్నారు. ఇక్కడ నీళ్లు బాటిల్ కొంటే బీర్ చీప్గా ఉంటుందనే కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని పట్టుకొని కొంతమంది బీర్ ప్రేమికులు అక్కడికి వెళ్లి స్టాక్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యాపార మాత్రం ఇదే విషయాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. చీప్ ప్రైస్లోనే బీర్ లభిస్తున్న ప్రాంతానికి నుంచి కొనుగోలు చేసి రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలించి అధిక ధరను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం అయినప్పటికీ కొందరు ఇలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వాలు ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటే ప్రజలు మాత్రం అసలు విషయం తెలియక తప్పుడు లెక్కలు నమ్ముతున్నారు. బీర్ ధరపై పెట్టుబడి కన్నా ఎక్కువగా పన్నులే ఉంటుంది. రూ. 30కే తయారీ అయిన బీర్ మార్కెట్లో 150కి అమ్మబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మద్యపాన నియంత్రణ కఠినంగా ఉండటంతో ఇది కింగ్ఫిషర్ బీర్ 130 నుంచి 180 వరకు ఉంటుంది. అయితే ఇదే కంపెనీ ఉత్పత్తి అయిన బాటిల్ గోవాలో రూ. 30కే దొరుకుతుంది. ఆశ్చర్యం కాక మానదు. బీర్ అంటే ఖరీదైన పానీయం అని భావించే వారి కోసం ఈ విషయం ఒక నిజం గుణపాఠం లాంటిది. తయారీకి పెద్ద ఖర్చు లేకపోయినా ప్రభుత్వం పన్నుల వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇకపై బీర్ కొనేటప్పుడు అసలు ఖర్చు ఎంత, నిజమైన విలువ ఎంత అన్న దానిపై తెలుసుకొని వ్యవహరించండి. రాష్ట్రానికి బీర్ ధరల్లో ఉన్న తేడాలే దీనికి ప్రత్యేక ఉదాహరణ. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.